హాయ్ వ్యూవర్స్. వ్యూవర్స్ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. చూడండి, ఇవాళ లెసన్లో మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికోసం మీరు మీ ప్రొఫైల్లోకి లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు పేమెంట్ ట్రాన్స్ఫర్స్ అని ఉంటుంది. ఓకేనా, దీనిలోకి వెళ్ళండి. పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ దీనిలోకి వెళ్ళేస్తే మీరేంటంటే మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు లేదా ఇక్కడ నుంచి క్లిక్ చేసినా కూడా మీకు వస్తుంది. ఓకేనా, మీరు చూడండి ఇక్కడ థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్, ఫండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా. మీరు చూడండి, థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ని క్లిక్ చేసేసి గోని క్లిక్ చేశారనుకోండి, గోని క్లిక్ చేసినా మీరు మనీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదేంటంటే ఆల్రెడీ మన దాంట్లో అకౌంట్లో యాడ్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఇది పంపించవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇంకొకటి ఉంటుంది చూడండి, ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అని. దీన్ని కూడా క్లిక్ చేసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఏ బ్యాంక్ అయినా సరే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీ స్టేట్ బ్యాంకే కాకుండా, ఇప్పుడు నాది ఏంటంటే ఎస్బీహెచ్ కదా, మీరు ఎస్బీహెచ్కే కాకుండా వేరే బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అయినా సరే, లేకపోతే ఐసిఐసి బ్యాంక్ అయినా సరే, ఏ బ్యాంక్ అయినా సరే మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, దానికంటే ముందు ఏం చేసుకోవాల్సి ఉంటుందంటే మనం వాళ్ళ డీటెయిల్స్ అన్నీ, అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ అదంతా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికోసం చూడండి, ఇక్కడ మీరు ఏది తీసుకుంటే అది తీసుకోవచ్చు. స్టేట్ బ్యాంక్ గ్రూప్ అంటే ఓన్లీ మీరు స్టేట్ బ్యాంక్లో ఉన్న వాళ్ళకు ఇది మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అనేది మీకు పైన ఇక్కడ మనీ ఇక్కడ పడుతుంది. తర్వాత వచ్చేసి దీన్ని క్లిక్ చేసినా కూడా మనకి ఇక్కడ 2 lakhs వరకు పంపించవచ్చు అని. తర్వాత వచ్చేసి దీన్ని క్లిక్ చేస్తే చూడండి 10 lakhs వరకు పంపించవచ్చు అని ఉంది కదా. సరే, ఇక్కడ ఎన్ఈఎఫ్టీ అని ఉంది సరే, దాన్ని క్లిక్ చేసుకొని నేను ప్రొసీడ్ని క్లిక్ చేశాను. అంటే ఏ బ్యాంక్ అయినా పంపించాలి అంటే. ఓకే, క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనం క్లిక్ హియర్ టు యాడ్ న్యూ ఇంటర్ బ్యాంక్ బెనిఫిషరీ అని ఉంటుంది. అంటే మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ మనం యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ హియర్ టు యాడ్ న్యూ బ్యాంక్ బెనిఫిషరీ అని ఉంది సరే, దాన్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని మీ ప్రొఫైల్ పాస్వర్డ్ అడుగుతుంది. మీ ప్రొఫైల్ పాస్వర్డ్ ఉంటే మాత్రమే మీరు దీనిలోకి ఎంటర్ కావచ్చు. ఓకే, నేను ఇక్కడ నా ప్రొఫైల్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు వాళ్ళ నేమ్ అడుగుతుంది. అంటే మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు పంపించాలనుకోండి, నా నేమ్ అక్కడ టైప్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అంటే బ్యాంక్ బుక్ మీద ఏ నేమ్ ఉంటుందో అదే నేమ్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి అకౌంట్ నెంబర్, మీరు ఏ అకౌంట్ నెంబర్కి అయితే పంపాలనుకుంటున్నారో ఇలా. ఓకేనా, మళ్ళీ కింద కూడా అదే నెంబర్ ఇవ్వండి. ఓకే, 6204143523. మీది ఏ కావాలంటే మీ అకౌంట్ నెంబర్, అంటే మీరు ఎవరికైతే పంపాలనుకుంటారో ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. తర్వాత ఇవి ఆప్షనల్, ఇవి ఇచ్చినా ఏం కాదు, ఇవ్వకపోయినా ఏం కాదు. అడ్రస్, ఈ అడ్రస్ అని ఇవంతా ఇచ్చేసినా ఏం కాదు, ఇవ్వకపోయినా ఏం కాదు. మీరు వాళ్ళకు ఎంతవరకు అమౌంట్ పంపడానికి పర్మిషన్ ఇస్తారు అంటే చూడండి, నేను ఇప్పుడు 1 lakh అని పెట్టేసుకున్నాను అనుకోండి, 1 lakh వరకు నేను ఈ ఈ అకౌంట్కి అమౌంట్ పంపించచ్చు అన్నట్టు. అట్లా కాకుండా మీరు ఇక్కడ 10,000 పెడితే 10,000 వరకు ఈ అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే మీరు ఎంతైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, తర్వాత మీకు ఇక్కడ వాళ్ళ లొకేషన్ తెలుసుంటే వాళ్ళ లొకేషన్ చూసుకోండి, లేదా మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ తెలిస్తే ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. చూడండి, ఇక్కడ నేను ఐఎఫ్ఎస్సి కోడ్ క్లిక్ చేస్తున్నాను. మరి నాకు ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది నాకు తెలియదు. ఓకేనా, తెలియకపోతే ఎలా అని అంటే చూడండి, దానికోసం మీకు వాళ్ళ బ్రాంచ్ నేమ్ తెలుసుంటే సరిపోతుంది. ఓకేనా, చూడండి, దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి చూడండి, ఇక్కడ గూగుల్ ఓపెన్ చేశాను. నా బ్రాంచ్ పేరు ఏంటంటే జల్లారం. ఓకేనా, జల్లారం బ్రాంచ్ ఎస్బీహెచ్ బ్రాంచ్ అని ఇచ్చేసి ఏమి ఇస్తారు అంటే ఐఎఫ్ఎస్సి కోడ్. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఇచ్చేసి మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు డైరెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చేస్తుంది అన్నట్టు. ఓకేనా, ఇవన్నీ మీకు సైట్స్ చూపిస్తాయి. మీరు ఏ సైట్ని క్లిక్ చేసినా మీకు డైరెక్ట్ దాని కోడ్ చూపిస్తే ఉంది. ఓకేనా, చూడండి, ఇప్పుడు లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ దాని బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. అంటే ఆ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది అనేది మొత్తం చూపిస్తుంది. తర్వాత ఇక్కడ మీకు ఐఎఫ్ఎస్సి కోడ్ అని ఉంటుంది. ఈ కోడ్ని మనం కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ కోడ్ని కాపీ చేసేసుకొని ఇందులో పేస్ట్ చేసేయండి. ఇక్కడ మీకు ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఉంది చూసారా, ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ యాక్సెప్ట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ క్లిక్ చేస్తే మీరు చూడండి, అప్పటికప్పుడే మీరు పంపడం కుదరదు. దీనికి ఒక టైం తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుంది అంటే చూడండి, 4 hours తీసుకుంటుంది. ఓకేనా, మళ్ళీ మీకు అది టైం ఎప్పుడు ఉంటే టైమింగ్ కూడా ఉంటుంది. చూడండి, 8 AM నుంచి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు మాత్రమే చేస్తే 4 hours పడుతుంది. మళ్ళీ మీరు 8 తర్వాత చేస్తే మళ్ళీ మార్నింగ్ వరకు ఆగాల్సి ఉంటుంది. ఓకేనా, అలా మీరు యాడ్ చేసుకున్న తర్వాత మరి ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి అనే దానికి వస్తే చూడండి, మీరు ట్రాన్స్ఫర్ ఇక్కడ సేమ్ దీనిలోకి వెళ్ళండి. ఫండ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ వస్తుంది, మీకు గో అని క్లిక్ చేయండి. ఓకేనా, క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ఫండ్ ట్రాన్స్ఫర్ ఇస్తారు, థర్డ్ పార్టీ అంటే ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఓన్ అకౌంట్లోకి కాదు, కానీ నాకు పంపాల్సింది బయటికి కదా, అందుకోసం నేను ఇక్కడ క్లిక్ చేస్తాను థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ అని. ఓకే, థర్డ్ పార్టీ ట్రాన్స్ఫర్ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇంటర్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఇచ్చుకుంటే ఇంటర్ బ్యాంక్ అంటే వేరే బ్యాంక్ వాళ్ళకు. ఓకేనా, ఇది సేమ్ గ్రూప్ వాళ్ళకైతే ఇది. ఓకే, ఇచ్చేసి మీరు ఎవరికైతే
ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు మీరు యాడ్ చేసుకున్నారు చూసారా, వాళ్ళు యాడ్ చేసుకున్న నేమ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. వాళ్ళ నేము, వాళ్ళు ఎక్కడ ఏ బ్రాంచ్ది, తర్వాత వచ్చేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి మీరు ఇక్కడ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అంత ట్రాన్స్ఫర్ ఇచ్చేయండి. 400 ఎంతనో అక్కడ ఇచ్చేసి ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఏంటిది సబ్మిట్ని క్లిక్ చేస్తే ఈ అమౌంట్ అనేది వాళ్ళకి 4010 రూపీస్ అనేది వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు, మీరు ట్రాన్స్ఫర్ చేసే ముందు మీ మొబైల్కి కోడ్ వస్తుంది. వన్ ఓటీపీ వస్తుంది. అంటే ఆ ఓటీపీ మనం అంటే ఒక కోడ్ వస్తుంది, వన్ టైమే పనిచేస్తుంది. అది ఆ కోడ్ మళ్ళీ మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకేనా. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.